అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు, ప్రమోషన్ల లోపాలు, ట్రాన్స్ఫర్ సమస్యలు, ఇంకా వర్క్ ప్రెజర్ గురించి చర్చించబోతున్నాం. వారి పరిస్థితి అసలు ఏంటి, వారికి న్యాయం జరుగుతుందా తెలుసుకుందాం. 1. సచివాలయ వ్యవస్థ ప్రారంభం, ఉద్యోగుల ఆశలు. మొదట సచివాలయాలు ఏర్పాటు అయినప్పుడు యువతలో చాలా ఆశలు చిగురించాయి. స్థిరమైన ఉద్యోగం, గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం అనే భావనతో ఎంతో మంది చేరారు. కానీ కొన్నేళ్లు గడిచాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2. వర్క్ ప్రెజర్, అసలు భారం ఎంతో తెలియని పరిస్థితి. ప్రతి ఒక్క ఉద్యోగికి 2-3 డిపార్ట్మెంట్ల పనులు ఒకేసారి అప్పగించడం. పోర్టల్ అప్డేట్లు, రిపోర్టులు, డోర్ టు డోర్ సర్వేలు, స్కీమ్స్ వెరిఫికేషన్, ఇలా పనులు అంతం లేవు. చాలామంది ఉద్యోగులు టైం లేకుండా, స్టాఫ్ లేకుండా, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఒత్తిడితో పనిచేస్తారు. రెవెన్యూ, హౌసింగ్, అగ్రికల్చర్, వెల్ఫేర్, ప్రతి శాఖకు రిపోర్టులు కావాలి. సెలవులు తీసుకోవడం దాదాపు అసాధ్యం. 3 జీతాలు, బాధ్యతలకు తగిన అభివృద్ధి లేదా ఉద్యోగుల కీలక డిమాండ్ జీతాలు, బాధ్యతలకు సరిపోవడం లేదు. ప్రతి స్కీమ్ బాధ్యత వాళ్లపైనే, కానీ పేమెంట్ మాత్రం సాధారణ ఉద్యోగ స్థాయిలోనే. కొన్ని పోస్టుల్లో ప్రొబేషన్ పూర్తి అయినా జీత పెంపు సరిగా రావడం లేదు. 4. ప్రమోషన్స్ లేకపోవడం పెద్ద సమస్య. 4-5 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రమోషన్ పాలసీ స్పష్టంగా లేకపోవడం ఉద్యోగుల పెద్ద ఆందోళన. యాడల్ స్ట్రక్చర్ క్లియర్ కాదు, తదుపరి పోస్టులు ఏమిటి అనేది స్పష్టత లేదు. ఎంతకాలం ఇదే పోస్టులో ఉండాలి అనే భావన ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఇది వారి కెరీర్ గ్రోత్కి పెద్ద ఆటంకం కలుగుతుంది. 5. ట్రాన్స్ఫర్లు, నియమాలు ఉన్నా అమలు లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. కొంతమంది ఉద్యోగులు ఇళ్లకు దూరంగా 3-4 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ట్రాన్స్ఫర్ పాలసీ ఉన్న అమలు నిదానంగా, ఆసక్తి లేకుండా జరుగుతోందంటూ ఫిర్యాదులు. హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ సమస్యలు ఉన్నా కూడా మార్పులు రావడం కష్టమైపోతుంది. 6. ప్రజల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. గ్రామ ప్రజలు, నాయకులు, స్థానిక రాజకీయ నాయకుల నుండి కూడా బాహ్య ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. సీమ అప్రూవల్, వరుసగా వచ్చే మార్పులు, ఇవన్నీ ఉద్యోగుల పనిని మరింత క్లిష్టం చేస్తాయి. ఎప్పుడు ఏ ముట్టడి, ఎప్పుడో ఏ కంప్లైంట్ వస్తుందో తెలియదు. 7. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం చేయాల్సినవి 40 స్పష్టమైన ప్రమోషన్ పాలసీ వెంటనే విడుదల చేయాలి. ట్రాన్స్ఫర్లు యథావిధిగా, పారదర్శకంగా చేయాలి. పనిజీతం అనుపాతం సరిచేయాలి. ప్రతి శాఖలో అదనపు స్టాఫ్ నియమించాలి. ఉద్యోగులపై ఉన్న అవసరం లేని రిపోర్టులు, పోర్టల్ ఒత్తిడిని తగ్గించాలి. అందరూ ఆలోచించవలసిన విషయం, సచివాలయ ఉద్యోగులు గ్రామ ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని ప్రజలతో కలిపే ముఖ్యమైన వంతెన. వారి సమస్యలను పరిష్కరించడం చాలా అవసరం. మీరు కూడా వీరి పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.